గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫాలోయర్స్. మొన్న 12th నుంచి 22nd వరకు మనం ఫ్రీగా జూమ్ క్లాసెస్ రన్ చేసినాము. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే దాంట్లో ముఖ్యంగా వర్కింగ్ క్లాసెస్ వాళ్ళు జాయిన్ అయ్యారు. తర్వాత ఏమో లెర్నర్స్ కూడా జాయిన్ అయ్యారు. తర్వాత ఏంటంటే వీళ్ళతోటి ముఖ్యంగా నేను జర్నల్ ఎంట్రీస్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ జర్నల్ ఎంట్రీస్లో ఇబ్బంది అయితే పడ్డారు. కారణం ఏంటంటే మనం ఉద్యోగం చేసేటోళ్ళు కూడా ముఖ్యంగా వాళ్ళ వర్క్కే పరిమితం అయిపోవటం, దాంతో ఏంటంటే ఇతర విషయాల గురించి కాన్సన్ట్రేషన్ లేకపోవటం, దానికి తోడు మనం చదువుకున్న చదువుల్లో కూడా ఎక్కడ కూడా ప్రాక్టికాలిటీ లేకుండా పోవటం కూడా జరగటం వల్ల నేను ఇచ్చిన జర్నల్ ఎంట్రీస్ 3 ప్రాబ్లమ్స్ ఇస్తే 3 ప్రాబ్లమ్స్ కూడా ఇబ్బంది పడడం జరిగింది. తర్వాత క్లారిఫై అయింది. హ్యాపీ ఫీల్ అయ్యారు కూడా. తర్వాత ఏంటంటే దీంట్లో కొంతమంది జూమ్ క్లాసెస్ కంటిన్యూ చేయడానికి ఉత్సాహం చూపించారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మొన్న మీకు నేను జూమ్ క్లాసెస్ పెట్టింది కూడా నా క్లాస్లో ఏదో ఇది ఒక ప్రాపగాండా స్కీమ్ లాగా మాత్రం నేను పెట్టలేదు. ఏదో దానివల్ల మీరు ఇంప్రెస్ అయ్యి నా దగ్గర మళ్ళీ క్లాస్లో కంటిన్యూ అవుతారనే ఆలోచన మాత్రం నాకు ఎంత మాత్రం లేదు. ఆ భావంతో నేను ఎప్పుడు కూడా ఏది చెప్పను. అయితే కొంతమంది ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే మేము కంటిన్యూ చేస్తాము, ఎందుకంటే ఈ నాలెడ్జ్ మాకు సరిపోదు, రేపటి రోజున మేము ప్రమోట్ కావాలన్నా లేకపోతే అని కొంతమంది, తర్వాత ఏమో మేము జాబ్ ట్రయల్స్లో ఉన్నాం కాబట్టి మేము దాన్ని క్యాచ్ చేయాలన్నా కూడా మాకు ఈ నాలెడ్జ్ సరిపోదు, టాలీ కూడా సంపూర్ణంగా నేర్పాలి. దాని తర్వాత దాంతోపాటు జిఎస్టీ కంపల్సరీ కాబట్టి ఒక అకౌంటెంట్గా ఈవెన్ డాటా ఆపరేటర్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా జిఎస్టీ చేయగలుగుతారనేది ఇంటర్వ్యూలో ముఖ్యమైన ప్రశ్న అయిపోతుంది. కాబట్టి అది కూడా నేర్చుకుందామనే ఆలోచనలో ఎక్స్ప్రెస్ చేశారు. అయితే నాకున్న 22nd కార్యక్రమం అయిన తర్వాత నేను రకరకాల ఫంక్షన్స్లో బిజీ అవ్వటం వల్ల ఈ రోజున నేను రిటర్న్ అవ్వడం కూడా జరిగింది. అయితే రేపు 2nd అంటే రేపు వచ్చే ఈరోజు మండే కదా, నెక్స్ట్ మండే అనుకోండి. నెక్స్ట్ మండే నుంచి జూమ్ క్లాసెస్ దీంట్లో ఒక 3 రకాల క్లాసులు అండి. ఒకటి జూము మొన్నట్లాగే ఫేస్ టు ఫేసే, ఎందుకంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ వర్చువల్గా ఉంటుంది కాబట్టి మీ సందేహాలు అప్పటికప్పుడు తీర్చుకోవచ్చు. 5 డే క్లాస్ ఉంటుంది. తర్వాత 1 డే రివ్యూస్ ఉంటాయి. కంప్లీట్ ఆ 1 డేలో మొత్తం ఈ 5 డేస్లో జరిగిన ప్రాబ్లమ్స్ అన్నిటి మీద పూర్తి నిడివిలో, అంటే క్లాసు జరుగుతున్నప్పుడు కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీకు ఆన్సర్స్ చెప్పడం కూడా జరుగుద్ది. అది కూడా కాకుండా ఇంకా మీకు క్లాస్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఉన్న డౌట్స్ని నాకు ఎక్స్ప్రెస్ చేస్తే, మీకు మన మెయిల్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తే దానికి మీకు తగిన విధంగా ఆన్సర్ చెప్పి కన్విన్స్ చేయగలుగుతాననే నమ్మకం నాకు ఉంది. కాబట్టి అదొకటి. తర్వాత రికార్డెడ్ క్లాసెస్, ఆల్రెడీ రికార్డ్ అయిన క్లాసెస్, అంటే మెటీరియల్ అంతా ఒకలాగా ఉంటుంది, కంప్లీట్ సిలబస్ అంతా ఒక రకంగా ఉంటుంది, అన్నీ ఒక రకంగా ఉంటాయి. కాకపోతే ఇదేమో ఫేస్ టు ఫేస్ మీకు ఆఫ్లైన్ క్లాస్ లాగానే ఆన్లైన్ క్లాస్ కూడా నడపాలని, జూమ్ క్లాస్ ద్వారా నడపాలని ఆలోచన నాకు. కాబట్టి మీరు ఆ విధంగా సాటిస్ఫై కావచ్చు. కంప్లీట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ మీరు నాతో అటెండ్ అయ్యి నా క్లాస్ని చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీలింగు అలాగే ఉందని నేను అనుకున్నాను. ఎందుకంటే చాలా చాలా విషయాలు, ముఖ్యమైన విషయాలు వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. కానీ అది ఒక బ్రీఫింగ్ లాంటిది అయ్యింది, కానీ చాలా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా విషయాలు, చాలా అంటే ఇవాళ అకౌంటెంట్, బుక్ కీపర్ అనేది మనం చదువుకున్నాము. కానీ అకౌంటెంట్ వేరు, బుక్ కీపర్ వేరు కాదు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చినప్పటికి. ఎందుకంటే మనం బుక్ కీపింగ్ చేసేటప్పుడే, అంటే జర్నలైజేషన్ చేసేటప్పుడే మీరు కనుక ఐడెంటిఫికేషన్తో పాటు జర్నల్ ఎంట్రీ చేయగలిగితే, డెబిట్ ఎందుకు జరిగింది, క్రెడిట్ ఎందుకు జరిగింది అనేది కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే, ద రిపోర్ట్స్ విల్ బి ఆటోమేటికల్లీ ప్రిపేర్డ్ బై ది సిస్టమ్ అండ్ విల్ ప్రొడ్యూస్ యాజ్ యూ లైక్. మీకు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో మీకు అది లేఅవుట్ ఇచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే
ఇక్కడ డాటా ఆపరేటరు, సీనియర్ అకౌంటెంట్ అనే భేదం కనపడకుండా ఉంటుంది. కానీ ఇవాళ చాలా వరకు ఏంటంటే సీనియర్ అకౌంటెంట్ అంటే ఒక బ్రహ్మ పదార్థం, దాన్ని సెపరేట్గా నేర్చుకోవాలనే భావంతో ఉన్నారు తప్ప అది కాదు. ఎందుకంటే ఏదైతే బేసిక్ అకౌంటెన్సీ మనం పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనేది నేర్చుకున్నామో అంతే, మొత్తం అకౌంటెన్సీ అంతా అదే ఉంది. అంతకు మించి ఇంకేమి అకౌంట్స్ లేవు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క మీనింగ్ ఏంటి, అసలు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అవసరం ఏంటి, డెబిట్ ఎందుకు ఉండాలి, క్రెడిట్ ఎందుకు ఉండాలి, మరి డెబిట్కి క్రెడిట్కి ఏమైనా రిలేషన్ ఉంటుందా, మరి డెబిట్ క్రెడిట్ ఒక జర్నల్ ఎంట్రీ చేయడంతో మనకేం అర్థం అవుతుంది, అసలు ఎందుకు పాస్ చేయాల్సి వస్తుంది అనేది పూర్తిగా మనకి మొన్న వర్చువల్ క్లాస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత కూడా మళ్ళీ ఒకవేళ క్లాసులో ఎవరైనా కంటిన్యూ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. తర్వాత ఏంటంటే ఇవాళ ఎక్కడెక్కడి నుంచో ఇవాళ హైదరాబాద్ వచ్చి హాస్టల్స్ తీసుకుని నెల 2 నెలలు ఇక్కడే ఉండిపోయి ఆఫ్లైన్ క్లాసెస్, నేను మొన్నటిదాకా కూడా ఆన్లైన్ ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. కారణం ఏంటంటే రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చేవాడిని. రికార్డెడ్ క్లాస్ మీద ఎవరికి పెద్దగా కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల చాలామంది, అది కూడా నేను కోవిడ్ టైంలోనే ఇచ్చాను, చాలామంది దాన్ని ఇవాళ చూడలేకపోయాం, రేపు చూద్దామని, రేపు చూడలేకపోయి ఎల్లుండి చూద్దామని అలా పోస్ట్ పోన్ చేసేసి దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేసుకున్నారు. తర్వాత వాళ్ళని చేర్చుకుని కూడా వాళ్ళ మనీ పరంగా లాస్ అయ్యారు. నాకు తృప్తి కలగకుండా పోయింది. కాబట్టి ఇవాళ వర్చువల్ క్లాసెస్ జూమ్ తోటి ఏంటంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా నా ముందు ఉన్నట్టుగా మీరు భావన పడవచ్చు. ఆ విధంగానే క్లాసులు నడుపుతాము. కాబట్టి ఏంటంటే అది మీరు ఎంజాయ్ చేసి సరైన ఇదిలో మీరు దాన్ని గ్రహించగలుగుతారని అయితే నమ్మకం అయితే నాకు ఉంది. సో ఇవాళ ఒక 21 మెంబర్స్ అప్పుడు జాయిన్ అయ్యారు. కానీ ఒక 13 మెంబర్స్, 14 మెంబర్సే కంటిన్యూ అయ్యారు. సరే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలియదు. కంటిన్యూ అయిన వాళ్ళు మాత్రం కంటిన్యూస్గా కంటిన్యూ అయ్యారు. సరే, వాళ్ళలో కూడా ఎవరికన్నా ఇంకా కంటిన్యూ కావాలి, టాలీ కూడా సంపూర్ణంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ టాలీ 5లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఎనాలిసిస్ కాడి నుంచి మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అన్ని దాంట్లో విశదపరిచి అన్ని రకాల ఆప్షన్స్, అంటే ఈ క్లాస్ కంప్లీట్ కాగానే ఒకవేళ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళైతే సీనియర్ అకౌంటెంట్గా అవతారం ఎత్తాలంటే ట్రబుల్ పడాల్సిన అవసరం లేదు. బెటర్గా అవ్వగలుగుతానని నమ్మకం అంటే కలుగజేయగలుగుతాను. ఆల్రెడీ ఒక జాబ్ ట్రయల్స్లో ఉండటం కోసం అనేది నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా స్ట్రైట్ అవే ఒక పెర్ఫెక్ట్ అకౌంటెంట్ కానీ ఇక్కడి నుంచి రూపుదిద్దుకొని మీరు రెజ్యూమ్ ఫైల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ విధమైన కాన్ఫిడెన్స్ నేను ఇవ్వగలుగుతాను. సో రేపు 2 డిసెంబరు నాడు క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, జూమ్ క్లాసెస్. తర్వాత మీరు ఎవరికన్నా ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ మీ, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై టెలిఫోన్ నెంబర్ గివెన్ ఇన్ ది డిస్క్రిప్షన్ కాలం. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఆఫ్లైన్ అయితే మాత్రం కంపల్సరీగా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మినిమం 2 months ఉంటుంది. ఎందుకంటే 45 days షెడ్యూలు. 45 daysలో కూడా మీరు రకరకాలుగా మీరు ఆబ్సెంట్ అయ్యో, నేను ఆబ్సెంట్ అయ్యో, ఇన్ టైంలో కంప్లీట్ కాకుండా ఇదంతా అయితే ఒక 2 months మీరు ఇక్కడ హాస్టల్ భరించాల్సిన పరిస్థితి అయితే కంపల్సరీగా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విలేజ్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా సేమ్ క్లాసెస్ మీరు వినగలుగుతారు. తర్వాత దాని ప్రకారమే టైం షెడ్యూలింగ్ చేసుకుందాం, మనం క్లాసెస్ వినగలుగుతారు. జనరల్గా ఏంటంటే ఒక మామూలుగా ఈ క్లాసెస్ అన్నీ, ఆన్లైన్ క్లాసెస్ అన్నీ 40-50 minutesే ఉంటాయి. కానీ ఒక 2 hours నడుపుదాం. ఎందుకంటే ప్రాక్టికల్స్ వచ్చిన తర్వాత కొంత తగ్గుతుంది, ఎందుకంటే మీరు ప్రాక్టికల్ వర్క్ చేయాలి కాబట్టి. కానీ థియరీ క్లాసెస్ మొత్తం కూడా 1.5 hour నుంచి 2 hours వరకు దాన్ని క్లాసెస్ నడపడం వల్ల మ్యాక్సిమమ్ థియరీ పోర్షన్ తొందరగా కంప్లీట్ అవుద్ది. తర్వాత ప్రాక్టికల్స్లో ఎక్కడా కూడా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా నేను తీర్చగలుగుతాననే నమ్మకం అయితే నాకు ఉంది. సో ఆఫ్లైన్ క్లాసెస్కైనా, ఆన్లైన్ క్లాసెస్, జూమ్ క్లాసెస్ అయినా, రికార్డెడ్ క్లాసెస్కైనా రేపు 2 December నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ మీ, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై టెలిఫోన్ నెంబర్ గివెన్ ఇన్ ది డిస్క్రిప్షన్ కాలం.
కాబట్టి ఏంటంటే మీరు అందరూ నాతోటి కలిపి ట్రావెల్ చేసి వారం రోజులు కలిపి ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ కూడా మీరందరూ నా నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ క్లాసులు అటెండ్ అయ్యి మీరు నాతో పాటు ఒక 1 వీక్ ప్రయాణం చేసినందుకు చాలా సంతోషపడ్డాను నేను. సరే, వన్స్ అగైన్ ఐఎమ్ కన్వేయింగ్ మై థాంక్స్ టు ఆల్ హూ అటెండెడ్ టు ది Zoom classes for a period of 1 week. Thank you very much. Good day.